ఈ రోజు మనము ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ప్రీ ఎక్లాంప్షియా. సో ఫస్ట్ ప్రీ ఎక్లాంప్షియా అంటే ఏంటి? సో 20 వారాల తర్వాత ప్రతి గర్భిణీకి బీపీ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీనికి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ ఒబిసిటీ, డయాబెటీస్, ప్రీవియస్ హైపర్ టెన్షన్, వెయిట్ గెయిన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి, సో 100లో 8 మందికి బీపీ పెరిగే అవకాశం గర్భిణీలో ఉంటుంది. సో దాన్ని మనము కామన్ సిమ్టమ్స్ ఏంటి? బీపీ 130/90 ఆర్ 140/90 కంటే ఎక్కువ ఉంటే ప్రీ ఎక్లాంప్షియా అంటాము. వీటికి కామన్ సిమ్టమ్స్ హెడేక్, వామిటింగ్స్, చూపు సరిగ్గా కనిపించకపోవడం, కడుపు నొప్పి, కాళ్ళు వాపులు, ఇవన్నీ సిమ్టమ్స్. సో బీపీ 140/90 ఎక్కువ ఉందా లేదా అని చూసుకోవాలి. ఈ సిమ్టమ్స్ ఏమన్నా వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అండ్ వీటి వల్ల ఎఫెక్ట్స్ ఏంటి? బీపీని కంట్రోల్ చేయకపోతే మదర్కి ఫిక్స్ రావచ్చు, అండ్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అయ్యి స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజెస్ వస్తాయి, అండ్ బేబీ వెయిట్స్ తక్కువ ఉంటాయి, IUGR, FGR అంటాము. అలాగే బేబీ పొట్టలోనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ 11 to 13 వీక్స్ 6 days మధ్యలో NT స్కాన్తో పాటు ప్రీ ఎక్లాంప్షియాకి స్క్రీన్ చేస్తున్నాము. సో మదర్కి హిస్టరీని బట్టి, అంటే ప్రీవియస్గా బీపీ వచ్చిందా, తన వెయిట్, హైట్, 2 హ్యాండ్స్కి బీపీ, యావరేజ్ బ్లడ్ ప్రెషర్ తీసుకొని, యూట్రైన్ ఆర్టరీ డాప్లర్స్, మాయ నుంచి రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ ద్వారా, పాపే, బీటా హెచ్సిజి, PLGF, వీటి ద్వారా ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ని స్క్రీన్ చేస్తాము. వీళ్ళకి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే అవకాశం ఎంత ఉంది అనేసి. హై రిస్క్ వచ్చిన వాళ్ళకి ఎకోస్ప్రిన్ అనే ఒక టాబ్లెట్ అడ్వైస్ చేస్తాము. దీనివల్ల ప్రెగ్నెన్సీలో బీపీ రాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు ఆర్ ప్రివెంట్ చేయొచ్చు. ఆర్ 35 వీక్స్కి వచ్చే బీపీ 37కి, 30 వీక్స్కి వచ్చే బీపీ 35కి అలా ప్రొలాంగ్ చేస్తుంది. స్క్రీన్ చేయకుండా వేసుకోవడం వల్ల మళ్ళీ ఆ టాబ్లెట్ ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ డాక్టర్ని సంప్రదించినప్పుడు ప్రీ ఎక్లాంప్షియా గురించి తెలుసుకొని ఈ స్క్రీనింగ్ టెస్ట్ని చేయించుకుంటే చాలా మంచిది. ఎవ్రీ ఇయర్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ డేని May 22ని వరల్డ్ ప్రీ ఎక్లాంప్షియా డే అని అంటారు. సో ఈ ఇయర్ థీమ్ ఏంటంటే, మీ డాక్టర్ని మీరే అడగాలి, వాట్ ఈజ్ ప్రీ ఎక్లాంప్షియా, ఆస్క్ అబౌట్ ప్రీ ఎక్లాంప్షియా. దిస్ ఈస్ ద థీమ్ ఫర్ ఇయర్ 2025. సో ప్రతి ఒక్కళ్ళు ప్రీ ఎక్లాంప్షియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేసుకొని దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి.